నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. నంద్యాల పట్టణంలోని 39వ వార్డు పరిధిలోని అంజుమన్ స్ట్రీట్, రోజాకుంట ప్రాంతాల్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు పెన్షన్లను రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో భాగంగా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సమయానికి పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,11,468 మంది లబ్ధిదారులకు సుమారు 92 కోట్ల పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేసినట్లు వెల్లడించారు. పెన్షన్ అందుకున్న వృద్ధులు, వికలాంగులు, విధవలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందుకే చూస్తున్నా చూద్దామని ₹23 అంట 13 కదా అవార్డు ఇవ్వాలి. భరోసా పెన్షన్ల పంపిణీ మన జిల్లాలో జరుగుతుంది. జిల్లా మొత్తంగా 2,11,468 మందికి ఈ రోజు మనం పెన్షన్స్ ఇస్తున్నాము. 92 కోట్ల రూపాయలు ప్రతి నెల పొద్దున్నే 6 గంటల నుంచి ప్రారంభిస్తూ ఉన్నాము. ఆఫ్టర్నూన్ కల్లా మనకి 97% అయిపోతుంది. హడావుడి పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఈ రోజు అందుబాటులో లేకపోయినా కూడా మరొక రోజు కూడా మనం ఇస్తాము కాబట్టి రేపు, ఎల్లుండి కూడా తీసుకోవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు 1, 2, 3 తారీఖుల్లో పెన్షన్ పంపిణీ చేసి క్లోజ్ చేయమన్నారు. డిస్ట్రిక్ట్లో ఎప్పుడు కూడా 97 to 98% పెన్షన్ పంపిణీ జరుగుతుంది. 4,500 మంది పెన్షన్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. వారందరూ కూడా ఇంటి దగ్గరికే వెళ్ళి సీఎం గారి మెసేజ్ వినిపించి ఈ పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మే 1వ తేదీ అంటే కార్మిక దినోత్సవం. కార్మికులకు నూతన ఉత్సాహం వస్తుంది. మేడేలో వారి శ్రామికులు, కష్టజీవులు వారికి మరి ప్రతి మేడేకి ఏదో ఒక కార్యక్రమాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయం వారు పాల్గొనడం, మనం పాల్గొనడం, వారందరికీ ప్రభుత్వం తరఫున, నా తరఫున, నంద్యాల ప్రజల తరఫున శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.